రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంపై దాడి జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు ట్రాక్టర్తో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. ర్యాంపుపై పార్కింగ్ చేసిన కారును ట్రాక్టర్తో ధ్వంసం చేశాడు. యువకుడు జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ఇంటిపై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి చేసింది జనసేన పార్టీకి చెందిన గనిశెట్టి గంగాధర్గా గుర్తించారు. అటు ముద్రగడ నివాసానికి అభిమానులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ ని కాకినాడ నుంచి మా ప్రతినిధి దురాని ఫోన్ లైన్ లో అందిస్తారు. దురాని, గుడ్ మార్నింగ్ సువర్ణ. మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఈయన ప్రస్తుతానికి అయితే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ప్రస్తుతం ఆయన పేరు మార్చుకుని ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యం ఒకసారి గమనిస్తే కనుక ముద్రగడ పద్మనాభం ఇంటిపైన అర్ధరాత్రి అంటే సుమారు 2-3 మధ్యన ఒక వ్యక్తి ట్రాక్టర్ తో నేరుగా ఇంట్లోకి దూసుకుపోయి కారు గుద్దడంతో పాటు ఇంట్లో ఉన్న పరిసరాలను హల్చల్ చేసినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ముద్రగడ పద్మనాభం అలాగే ఆయన అనుచరులు ఏం జరుగుతుందని బయటకు వచ్చేయడంతో ఒక వ్యక్తి పదే పదే జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ఆయన ఇంట్లో ఉన్న కార్లని ఇతర వస్తువుల్ని ట్రాక్టర్ తో గుద్దడం కనిపించింది. వెంటనే అతన్ని పట్టుకుని ఆయన అనుచరులు ముద్రగడ పద్మనాభ అనుచరులు అయితే దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పగించే ప్రయత్నం చేశారు. తెల్లవారుజాము వరకు పోలీసులు రాకపోవడంతో చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఆ నిందితుడు అగంతకుడైతే దొరికాడు కాబట్టి పోలీసులు ఇప్పుడు అదుపులో తీసుకున్నారు. కాకినాడ జీజీహెచ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అతనికి తీవ్రంగా దెబ్బలు తగిలినట్టు తెలుస్తుంది. అలాగే ముద్రగడ పద్మనాభంపై ఇంటిపై దాడి జరిగిందన్న విషయం బయటకు రావడంతో పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. అలాగే ఇది జనసేన జై జనసేన అన్న ఏమైనా వ్యూహాత్మకమా లేకపోతే కావాలని కుట్రలో భాగం అని కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాస్తవంగా చెప్పుకుంటే అక్కడ చాలా ప్రశాంత వాతావరణాలు ఉంటాయి. ఎవరి పార్టీలో ఉన్నా సరే దాడులు వంటి నేపథ్యాలు ఉండవు. అయితే ఒకవేళ ఉన్నాయి వ్యక్తిగతంగానే ఉంటాయి తప్పించి ఇలా పార్టీల పరంగా ఇప్పటి వరకు జరగలేదు. ఇలా చూస్తే కనుక ప్రస్తుతం ఈ జనసేన అంటూ ఈయన ఎవరైతే ఈ దాడి చేశాడో ఆ వ్యక్తి జై జనసేన అనడం కూడా కాస్తంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే పార్టీ సంబంధం లేని పార్టీలో ఏదైనా పదవిలో ఉన్నాడన్నది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే కనుక ముద్రగడ పద్మనాభం ఇంటిపైన దాడి చేసిన వ్యక్తులు కావాలని వ్యూహాత్మకంగా చేయించారా లేకపోతే ఏమైనా మందు తాగి అయినా మద్యం సేవించాలని చేశారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కనుక అగంతకుడు ఎవరైతే కూర్చాడో అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. అలాగే ఇంటి పరిసరాలు కూడా పూర్తిగా ఈ భయానక వాతావరణంగానే ఉన్నాయి. అంటే ముద్రగడ పద్మనాభం ఇంటిపైన కేవలం భయపెట్టేందుకు వచ్చారా లేకపోతే ఏమైనా హత్యా ప్రయత్నం చేసే ఉద్దేశాలు కూడా ఉన్నాయా అన్న కొనను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే కనుక ఈ నాయకులు కూడా తెలుగుదేశం నాయకులు అయితే ప్రస్తుతానికి ముద్రగడ పద్మనాభానికి మద్దతుగానే అక్కడ పయనిస్తున్నారు. ఈ యనమల రామకృష్ణుడు మాజీ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఆయన కూడా పరామర్శకు ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఇందులో ఏ పార్టీ కుట్రలు లేవంటూ జనసేన నుంచి అంటే బయటికి చెప్పడానికి ఇస్తున్న నాయకులు కూడా తమ పార్టీ అటువంటి వ్యూహాలు పన్నదని ఎవరినైనా సరే ఆదరిస్తాం తప్పించి ఇంకోటి కాదన్నారు. కొత్తగా కోణానికి కూడా ఆలోచిస్తే కనుక ముద్రగడ పద్మనాభం కుటుంబ పరిస్థితుల నేపథ్యంలోనే ఎవరైనా చేయించారన్నా కూడా కొద్దిగా ఆలోచనగానే ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో కొంతమంది పడట్లేదు. ఆ విధంగా అతను వైసీపీలో ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. అలాగే కాపుల పరంగా చూసుకుంటే కనుక కాపుల నాయకుడిగా ముద్రగడ పద్మనాభానికి విశిష్ట అనుభవంతో పాటు నాయకత్వ పటిమ కూడా ఉంది. ఇందులో భాగంగానే చాలా మంది ఈ ముద్రగడ పద్మనాభాన్ని కాపుల్లో ఉంటున్నారు కాబట్టి జనసేనలో రావాల్సింది చాలా మంది చెప్పినప్పటికీ ముద్రగడ పద్మనాభం కరాఖండిగా తన వైసీపీలో ఉంటానని చెప్పడం, అలాగే వైసీపీ ఓడిపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ప్రకటించినట్టుగానే పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో మళ్ళీ తన కుమారుని గిరిని ఆ ఏరియా ఇన్ఛార్జ్ గా కూడా నియమించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ కాస్త బలోపేతం అవుతుందా అన్న కోణంలో కూడా ఈ విధంగా ఏమైనా చేశారా లేకపోతే ఇందులో కుట్ర కోణం ఉందా లేకపోతే వ్యక్తిగతంగా జరిగిందా అన్నది కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. సోనా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దురాని. ఇవి బుల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్